ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరికీ చెప్పారు, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అనేవి డిజైన్ చేయండి మీరు అని. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ లేదా సైబర్ ఫ్రాడ్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాటి నేపథ్యంలో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, మన ల్యాప్టాప్స్ ఫోన్స్ పోతే ఐటమ్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ చేస్తే మన భారతీయులకే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో దట్ దిస్ హెల్ప్స్ ఇన్ అ లాంగ్ రన్. ఇది అనేది ఒక ప్రొటెక్షన్ గా ఉండి వాళ్ళని బ్యాంక్రప్ట్ చేయకుండా ఉంటుంది. అంటే సో దట్ మన భారతీయులకే ఇది ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కింద హెల్ప్ అవుతుంది. మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది భారతదేశంలో 2019 లో 88,000 crore కింద ఉంది. ఇప్పుడు 2025 లో 1,09,000 crore కింద పెరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ప్రాఫిట్స్ లోనే ఉన్నాయి. ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ చేస్తే ఒక రకంగా కంపెనీస్ కి బెటర్, అదే విధంగా ప్రజలకు కూడా హెల్ప్ అవుతుంది, ఒక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కింద ఉంటుందని. మీరు కూడా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, ఇట్లాంటి వెహికల్ ఇన్సూరెన్స్ ఇలాంటివి తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఏమొస్తుందో తెలియటం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా చెక్స్ పెడుతున్నాయి ముందుగా, సో దట్ అవన్నీ మీకు ఏమైనా రోగాలు ఉన్నా గానీ, ఏమన్నా ప్రాబ్లమ్స్, హెల్త్ రిస్క్స్, ఇంతకు ముందు జరిగిన ఆపరేషన్స్ ఏమైనా ఉన్నా గానీ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏది దాయకండి. సో దట్ క్లెయిమ్ చేసేటప్పుడు అవి ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. మన క్లెయిమ్ అనేది సక్సెస్ఫుల్ అయ్యి మన డబ్బులు మనకు వస్తాయి. సో మేక్ షూర్ అందరూ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక సర్వే ప్రకారం చెప్తున్నారు, భారతదేశంలో 10%, 20%, 30% ఎంతో తెలియదు కరెక్ట్ గా పర్సెంటేజ్, చాలా మంది ఒక హెల్త్ ఇష్యూ రాగానే హాస్పిటల్ కి కట్టే డబ్బులతో వాళ్ళ సేవింగ్స్ కానీ, ఎఫ్డీస్ కానీ అన్ని తుడిచిపెట్టుకుపోతున్నాయి. వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ కి పడిపోతున్నారు. వాళ్ళ పిల్లలకి చదువులు కానీ, వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెండిచర్స్ కానీ ప్లాన్స్ అన్ని తారుమారైపోతున్నాయి. సో ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ జరిగితే గనక మన తర్వాత వాళ్ళకి డబ్బులు వెళ్ళేటట్టుగా మన కుటుంబానికి ఒక రకమైన ధైర్యం ఇస్తున్నట్టు. సో ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక రకంగా మంచిగానే చెప్పారు. ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ వస్తే ఎనీ కైండ్ ఆఫ్ థెఫ్ట్, సైబర్ ఫ్రాడ్ ఏమైనా జరిగినా కానీ మనకి ఒక రకమైన ప్రొటెక్షన్ ఉంటుంది. పీపుల్ షుడ్ బి కేర్ఫుల్ కూడా. మీకు వచ్చే లింక్స్ కానీ ఎటువంటి అయినా కానీ చెక్ చేసుకుంటూ ఉండండి. బీ కేర్ఫుల్.